నా కొడకల్లారా గుళ్ళోకి వెళ్ళి మొక్కుకోండి, దాక్కోండి, కర్మగాలి మీద వస్తే మరి ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు కాదా? అదే పవన్ కళ్యాణ్ గారు గతంలో ఏమన్నాడు? నా కొడకల్లారా చెప్పు తెగిద్ది, మీ అంతు చూస్తా, తొక్కిపెట్టి నారదేస్తా అన్నప్పుడు అవి మాటలు కాదా? అసలు చూశారు బ్రో, అసలుకి తండోపతండాలుగా వైసీపీ కార్యకర్తల్ని అడ్డుకునే పరిస్థితుల్లో పోలీసులు చేసినటువంటి వికృతి చేష్టలు అసలు నాకు తెలిసి ఎవరు చేసుంటారయ్యా. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, మీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, జగన్ ఆపటం ఎవరి తరం కాదు. వాళ్ళలో ఉన్నటువంటి ప్రేమను, వాళ్ళలో ఉన్నటువంటి ఆ ఉక్రోసాన్ని ఆ బ్యానర్స్లో చూపించడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పల్నాడు జిల్లాలో నడిబొట్టున నరికేసినప్పుడు ఏమైపోయింది ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం? అవి ఎందుకని వారి మీద చర్యలు తీసుకోలేదు? సోషల్ మీడియాలో మాట్లాడితే కేసు పెడుతున్నారు కదా, మరి ఎందుకని వాళ్ళకి రోషం ఉండదు అంటవా? మీలాగా ఎన్నిపోటీ రాజకీయం వాళ్ళకి తెలియదు, స్ట్రైట్ ఫార్వర్డ్ చేస్తారు వాళ్ళు ఏదైనా సరే, వైసీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ. అందుకే వారి బ్యానర్లో చూపించడం తప్పే ఉంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఏదైతే ఉందో పర్యటన, అక్కడ పరామర్శించడానికి వెళ్ళినటువంటి సందర్భంలో కొంతమంది అభిమానులు, ఆ కార్యకర్తలు జగన్ అంటే జనం అంటే జగన్ అంటే నిరూపించడం జరిగింది నిన్న సత్తెనపల్లిలో. అసలు చూశారు బ్రో, అసలుకి తండోపతండాలుగా ఒక వైసీపీ కార్యకర్తల్ని అడ్డుకునే పరిస్థితుల్లో పోలీసులు చేసినటువంటి వికృతి చేష్టలు అసలు నాకు తెలిసి ఎవరు చేసుంటారయ్యా. అంటే ఒక జగన్మోహన్ రెడ్డిని కలవడానికి మాజీ సీఎం అయినటువంటి వ్యక్తిని చూడడానికి కూడా ఆంక్షలు అంటే అసలు ఏ దేశంలో ఉన్నాం? అసలు ఏంటి? అసలు ఏ రాజ్యం పరిపాలిస్తున్నారు? అంబేద్కర్ రాజ్యం పరిపాలిస్తున్నారా, లేకపోతే రెడ్ బుక్ రాజ్యాంగం పరిపాలిస్తున్నారా అని చెప్పి రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు. అలాంటి పరిస్థితికి తీసుకొచ్చారు ఈ రోజున. ఆ దుస్థితికి ఈ రాష్ట్రాన్ని ఎందుకు నెట్టేశారు అని చెప్పి ఈరోజున రాష్ట్ర ప్రజలు చర్చలు జరుగుతున్నాయి. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, మీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, జగన్ ఆపటం ఎవరి తరం కాదు. అసలు అక్కడ కొంతమంది కార్యకర్తలు జగన్ వస్తున్నాడని, ఈ రోజున ఇప్పటి వరకు కూడా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది నష్టపోయినటువంటి బిడ్డలు, వాళ్ళలో ఉన్నటువంటి ప్రేమను, వాళ్ళలో ఉన్నటువంటి ఆ ఉక్రోసాన్ని ఆ బ్యానర్స్లో చూపించడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పల్నాడు జిల్లాలో నడిబొట్టున నరికేసినప్పుడు ఏమైపోయింది ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం? అవి ఎందుకని వారి మీద చర్యలు తీసుకోలేదు? అంటే నామకేవాసులు అరెస్ట్ చేస్తే సరిపోయిందంటారా? మరి ఆ చూసిన బిడ్డలు, ఆ కేసులు బట్టి పెట్టి చూడటువంటి ఆ బిడ్డలు సోషల్ మీడియాలో మాట్లాడితే కేసు పెడుతున్నారు కదా, మరి ఎందుకని వాళ్ళకి రోషం ఉండదు అంటవా? మీలాగా ఎన్నిపోటీ రాజకీయం వాళ్ళకి తెలియదు, స్ట్రైట్ ఫార్వర్డ్ చేస్తారు వాళ్ళు ఏదైనా సరే, వైసీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ. అందుకే వారి బ్యానర్లో చూపించడం తప్పే ఉంది. అంటే శాంతి భద్రత విఘాతం కలిగించడం తప్పే, కానీ మీరు చేసే పరిపాలన కూడా తిన్నంగా ఉండాలి కదా. అంటే గతంలో లోకేష్ ఎప్పుడు చేయలేదా? రెడ్ బుక్ చూపించలేదా? రెడ్ బుక్ చూపించి జనాల్ని భయభ్రాంతులకు గురి చేయలేదా? అనేకమైన సభల్లో యువకులలో లోకేష్ నిన్నే అడుగుతున్నారు ఈ రాష్ట్ర ప్రజలు కూడా. నువ్వెందుకని మరి నేను గన్నవరంలో మాట్లాడుతూ కొడాలని వలపలేని ఉంచుని గుడ్డలు తీసి నడిపిస్తా అన్నావు కదా, మరి నీ మీద ఎందుకు కేసు పెట్టుకోలేదు? ఈ రోజు నీ మీద కేసు ఫైల్ చేయాలి కదా ఈ కూటమి ప్రభుత్వం. మరి నువ్వెందుకు రెడ్ బుక్ చూపించి భయభ్రాంతులు గురి చేస్తున్నావు? మళ్ళా చెప్తున్నావు కదా రెడ్ బుక్ అంటే ఎరుపు రంగు చూసినా రెడ్ బుక్ చూసినా నీకు వైసీపీ నాయకులకి కార్యకర్తలు భయమా? నువ్వు భయపడ్డావు. పల్నాడు జిల్లాలో జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు అని చెప్పి నువ్వు భయపడి పోలీసుల్ని పోలీసుల వ్యవస్థని వాడుకుని పోలీసు వ్యవస్థని మీకు ఊడిగేలాగా వాచ్మెన్ లాగా ఉంచుకున్నది మీరు కదా. అలా చేశారు, ఇప్పుడు చూశారు. అలా చేస్తే రాష్ట్రంలో ఒక పిల్లి కూడా గదిలో పెడితే పులవుతుంది. అనేకమైన సందర్భాల్లో మీరు కొట్టి కేసులు పెట్టి ఎంతమంది నరుకుతా ఉండండి వారు చూస్తూ ఉండడానికి. వారు చంద్రబాబు నాయుడు లాగా వెన్నుపోటు రాజకీయం చేసే నాయకులు కాదు. వైసీపీ కార్యకర్తలు అంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు. జగన్మోహన్ రెడ్డి లాగా చెప్పిందే చేస్తారు, చేసేదే చెప్తారు. అంతేగాని వెన్నుపోటు రాజకీయాలు కానీ, దొంగ రాజకీయాలు కానీ,
ఆ దొడ్డల్లో రాజకీయాలు, ఇళ్లలో రాజకీయాలు, ఆడవారి మీద రాజకీయాలు వైసీపీ కార్యకర్తలు తెలియదు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు గుర్తుపెట్టుకోవాలి. నువ్వు చెప్పావు కదా, నువ్వు చూపించిన మార్గమే వీళ్ళు ఎంచుకుంటున్నారయ్యా. నువ్వు చూపించావు కదా రెడ్ బుక్, మరి వీళ్ళు చూపిస్తే ప్లక్ కార్డ్, ఏం తప్పేంటి? నువ్వు చేస్తే సంసారం, వీళ్ళు చేస్తే వ్యభిచారమా? అందరికి ఒక న్యాయం ఉండాలి కదా. మీకున్న చట్టాలు వీళ్ళకి ఎందుకు లేవంటావు? అంటే ఒక ఫ్లెక్సీ చూస్తేనే భయపడిపోతున్నాడుగా లోకేష్. మీద వైసీపీ కార్యకర్తలు భయపడిపోతున్నారు అన్నావుగా. భయపడేవాడైతే ఎందుకని రోడ్డు మీదకి వచ్చి ప్లక్ కార్డ్ చూపిస్తాడు? నిన్నే అడుగుతున్నా. మీరు మహానాడులో లోకేష్ చెప్పడం జరిగింది, ఏమన్నాడు? వైసీపీ కార్యకర్తలు రెడ్ బుక్ చూసినా, ఎరుపు రంగు చూసినా భయపడుతున్నారు అన్నావు. చూసావుగా ఎవరు భయపడ్డారు? పల్నాడు జిల్లాలో పోలీసులు పెట్టి నువ్వు భయపడ్డావు. వైసీపీ కార్యకర్తలు చాలా నుంచి వచ్చారు, ముళ్ళ కంచులు దాటుకొని వచ్చారు. మీరు పెట్టిన భారీ గేట్లు 25 గేట్లు దాటుకొని వైసీపీ జనం అంటే జన సముద్రం లాగా సునామీని ఎవరైనా ఆపగలుగుతారా? నిన్న జరిగింది కదా, సునామీని ఎవరు ఆపలేరని, సూర్యుడికి చెయ్యి అడ్డం పెట్టలేరని, అలాగే జగన్మోహన్ రెడ్డి అభిమానులు ఎవరు ఆపలేరని చెప్పి నిన్న రుజువైంది కదా. అవి ఎక్కడో దాన్ని పట్టుకుని దాన్ని డైవర్ట్ చేయడానికి ప్లక్కార్డులు చూపించారు. జగన్మోహన్ రెడ్డి హత్తులు ఏంటి కార్యకర్తలు ఉసుకొలుపుతున్నారా? చాలామంది బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. మరి ఆ రోజు రెడ్ బుక్ చూపించినప్పుడు ఎందుకు మాట్లాడాలా ఈ మీడియాలు, ఈ బ్రోకర్ మీడియాలు? జగన్మోహన్ రెడ్డికి అయితే వైసీపీ కార్యకర్తలు అయితే రౌడీలా? మరి లోకేష్ భయపెట్టాడు కదా జనాలందరినీ రెడ్ బుక్ చూపించి. ఇవాళ కూడా రెడ్ బుక్లో మీ పేరు ఉంది అంటున్నాడు. మరి వాళ్ళు కూడా అన్నారు రెడ్ బుక్లో పేరు పెట్టుకో, ఎక్కడైనా పెట్టుకో, ఏదైనా రాసుకో, మా టైం వస్తే మేము చూపిస్తాం అంటున్నారు. మరి ఎన్ని రోజులైనా వాళ్ళైనా ఎందుకు ఊరుకుంటారు? మరి గతంలో మోడీ గారు వచ్చినప్పుడు మీరు చేసిన చేష్టలకి మరి లోకేష్ మీద ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఇప్పుడు ఉన్నటువంటి హోంమంత్రి గారు. మరి ఇది చట్టంలో భాగం కదా? ఇది న్యాయమా? ఇది ధర్మమా? మరి వైసీపీ కార్యకర్తలు చేస్తే అన్యాయం, క్రూరత్వం, రౌడీలు, గోండాలా? మరి ఈయన చేసేది ఏంటి? భయపెట్టడం కాదా? రెడ్ బుక్ చూపిస్తే గన్నవరంలో మాట్లాడిన మాటలు మీకు గుర్తులేవా? ఇంకో మనిషి మాట్లాడతాడు చూడండి. గుడిలోకెళ్ళి మొక్కండి. మీ కర్మ గాని మేము గాని అధికారంలోకి వచ్చామా ఏ మూల కాకుండా ఎత్తబడి వస్తాం. మరి ఈయన మాట్లాడేయండి. నా కొడకల్లారా గుళ్ళోకి వెళ్ళి మొక్కుకోండి, దాక్కోండి, కర్మగాలి మీద వస్తే మరి ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు కాదా? ఇది సంసారమా వీళ్ళు చేస్తే? మరి ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు, మన డిప్యూటీ సీఎం గారు కూడా మాట్లాడారు గతంలో, మీరు వినండి. అదే పవన్ కళ్యాణ్ గారు గతంలో ఏమన్నాడు? నా కొడకల్లారా చెప్పు తెగిద్ది, మీ అంతు చూస్తా, తొక్కిపెట్టి నారదేస్తా అన్నప్పుడు అవి మాటలు కాదా? అవి రెచ్చగొట్టే వ్యాఖ్యలు కాదా? అవి ఆనిముత్యాలా? వైసీపీ వాళ్ళు చూపిస్తే అన్యాయం, వైసీపీ ప్లక్ కార్డు పట్టుకుంటే అన్యాయం, ప్రతి దానికి కేసు పెడితే ఎన్ని కేసులని పెడతారు? జైలు నిండిపోతాయ్యా. వైసీపీ కార్యకర్తలనే వాళ్ళు తెగిస్తే వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఒక జగన్ అనే ఎమోషనల్ కోసం బతుకుతున్నారుగా. జగన్ అంటే వాళ్ళకి ప్రాణం, జగన్ అంటే వాళ్ళకి గుండె చప్పుడు. చాలా మంది మీరు చూస్తుంటారు, నాయకులు మారిపోయినా సరే కార్యకర్త అనేవాడు జగన్ అని ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాడు. మీరు చూస్తుంటారు గతంలో చాలా మంది మారిపోయారు. జగన్ పేరు చెప్పుకొని రాజకీయం చేసిన వాళ్ళు, జగన్ పేరు చెప్పి అధికారంలో ఉన్న వాళ్ళు, జగన్ పేరు చెప్పి మంత్రి పదవులు కూడా అనుభవించిన వాళ్ళు కూడా ఈ రోజున జగన్ని విమర్శిస్తున్నారు. కానీ కార్యకర్తగా ఎప్పుడు కూడా ఎవరిని విమర్శించలేదు. జగన్ అని ఎమోషనల్ కోసం బతుకుతున్నాడు. మీరు చూసారు వాసిరెడ్డి పద్మ గారు వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మహిళా చైర్మన్గా చేసింది ఈ గవర్నమెంట్లో. అప్పుడు లేని జగన్ మీద వివక్షత, అప్పుడు లేని జగన్ మీద కోపం, జగన్ మీద లేనిటువంటి ద్వేషం ఇవాళ వస్తున్నాయి వాసిరెడ్డి పద్మ గారికి. చూసారుగా, అప్పుడు మీరు చూసారుగా జగన్ హయాంలో ఈ గవర్నమెంట్లో ఉండి ఉండవెల్లి శ్రీదేవి గారు దొంగ ఓటు వేసిన
గతంలో అసెంబ్లీ సాక్షిగా గుండె జగన్ 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 కొట్టుకుంటా అని చెప్పింది. కానీ ఈ రోజున జగన్ని విమర్శిస్తున్నారు. కానీ కార్యకర్త అనేవాడు జగన్ జోలికి వచ్చిన, జగన్ని టచ్ చేయాలని చూసిన వాటిలో ఒక వైబ్రేషన్ ఉంటుంది జగన్ అనే వైసీపీ కార్యకర్తలు, అది బయటకు తీస్తారు. జగన్ 2.0 ఎప్పుడైతే అనౌన్స్మెంట్ చేశాడో ఆ రోజున వాళ్ళు కార్యకర్తలు మళ్ళీ సీఎం చేసుకోవాలి, జగన్మోహన్ రెడ్డిని మరలా అధికారంలో రావాలి, జగన్మోహన్ రెడ్డి కోసం బ్రతకాలని చెప్పి చాలామంది కూడా వెయిట్ చేస్తున్నారు. మీరు ఇచ్చారు కదా, మీరు చూపించే దారిలే వాళ్ళు కూడా, మీరు చూపించే మొక్కలే, మీరు పెట్టారు విత్తనాలు రేపొద్దున మొక్కలు అవుతున్నాయి. మీరు చేసేటువంటి బీజాలే వారిలో వృక్షాలుగా తయారైనటువంటి వైసీపీ కార్యకర్తలు అయినటువంటి వాళ్ళ ఆక్రోశమే ఆ ప్లెక్కార్డులో చూపిస్తున్నారు. తప్పేంటి? మీరు చూపించినప్పుడు మరి రెడ్ బుక్ దాని గురించి మాట్లాడలే. మరి మోడీ గారిని కూడా ఈ కూటమి ప్రభుత్వం గతంలో 2014, 2019 వరకు ఎన్ని హ్యాండిల్ చేశారో చూడండి. సాలు మోదీ, బాయ్ బాయ్ మోడీ, ఈ ప్లెక్కార్డ్స్ చూసారా? సంపంగు మోదీ, మరి ఇవన్నీ కూడా మరి ప్లెక్కార్డ్సేగా, మరి ఆ వ్యతిరేకంగా చేశారుగా. మరి వీరి మీద ఈ ప్లెక్కార్డ్స్ బోర్డ్స్ పెట్టిన వారి మీద కూడా కేసులు పెడతారా? చూసారా చిత్రీకరించారు మోడీ గారిని ఏ విధంగా? చూడండి, మోడీ నో ఎంట్రీ, మోడీ పరిగెత్తినట్టుగా బోర్డులు పెట్టారు. చూసా, ఈ రాష్ట్రంలో వద్దు మోడీ అయిపోవాలని చెప్పినట్టు. మరి ఇవి కూడా రెచ్చగొట్టిన వ్యాఖ్యలేగా, ఇవి కూడా రెచ్చగొట్టి చేసే చేష్టలే కదా. ఒక ప్రధాన మోడీనే, మంత్రి మోడీ గారినే అలా వ్యంగ్యంగా చిత్రీకరించిన మీకు న్యాయం లేదు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు అని చెప్పి ఆ యొక్క బాధను కానీ, వాళ్ళలో ఉన్నటువంటి రోషాన్ని కానీ ఆ యొక్క ప్లకార్డ్ రూపంలో చూపిస్తే తప్పేంటి? రెచ్చగొట్టే వ్యాఖ్యలు మరి టీడీపీ వాళ్ళు చేస్తే రెచ్చగొట్టే వ్యాఖ్యలు కాదా? అంటే వైసీపీ వాళ్ళు మాట్లాడితే రెచ్చగొట్టే వ్యాఖ్యలు కానీ టీడీపీకి వర్తించదా అదే చట్టం? అదే జనసేనకు వర్తించదా? అదే బీజేపీకి వర్తించదా? బీజేపీ నాయకులు అనేకమైన సందర్భాల్లో చాలాసార్లు మాట్లాడారు. మరి వాళ్ళ మీద ఎందుకు వ్యంగ్యంగా చేయట్లేదు? వారి మీద ఎందుకు అరెస్టులు లేవు? ఇలాంటి కాకుండా రాష్ట్ర ప్రయోజనాల మీద దృష్టి పెట్టాలని, ఇదే సమస్యగా రాష్ట్రంలో ఏది సమస్య లేనట్టుగా ఇదే పెద్ద సమస్యగా క్రియేట్ చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ని మానుకోమని కూటమి ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలకు సలహా ఇస్తుంది.